హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్రంలో మనకు రేషన్ పంపిణీ అనేటువంటిది ఈ తేదీ నుంచి చేయబోతున్నట్లు నారా చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ అయితే వెల్లడించారు. సో దీనితో పాటుగా మనకు ఈ యొక్క రేషన్ అనేటువంటిది ఏ విధంగా అయితే పంపిణీ చేస్తారు, సో అలాగే మనకు ఏ సరుకులు అనేటువంటివి అయితే పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా తెలుసుకుందాము. ఇకపోతే మనకు ఈ యొక్క ఎండియు వాహనదారులకు అయితే బిగ్ షాకింగ్ న్యూస్ అయితే అందజేశారు. సో మనకు ఈ యొక్క ఎండియు వాహనదారులను మనకు పూర్తిగా అయితే రద్దు చేస్తున్నట్లయితే చెప్పడం అయితే జరిగింది. సో అటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటో కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో వాళ్ళ గురించి ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, సో వారికి ఇంకొక ఉద్యోగం ఏమన్నా చూపించే అవకాశం అయితే ఉంటుందా, లేదంటే వాళ్ళని పర్మనెంట్గా తీసే అవకాశం అయితే ఉంటుందా, మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. ఓకేనా. వీడియో కొంచెం లెందీగా అయితే ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేసేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. ఓకేనా. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా మీరు వెంటనే అయితే చూసుకోవచ్చు ఆ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం ద్వారా. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎండియు వాహనదారులు ఎవరైతే ఉన్నారో, అంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువచ్చినటువంటి ఈ యొక్క వాహనాలు ఉన్నాయి కదా, సో ఈ యొక్క ఎండియు వాహనాలను అయితే పూర్తిగా అయితే రద్దు చేస్తున్నట్లు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మనకు పౌర సరఫరాల శాఖ మంత్రి అయితే నిర్ణయాలు అయితే తీసుకున్నారు. అయితే మనకు ఈ యొక్క ఎండియు వాహనదారులను అయితే తొలగించడంతో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సో ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాము. వాళ్ళకి మరలా కూడా ఏమన్నా ఉద్యోగాలు అయితే చూపిస్తారా, లేదంటే పర్మనెంట్గా ఏమన్నా తొలగిస్తారా, లేదైనా మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే చూసుకుందాం ఇప్పుడు. ఓకేనా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎండియు వాహనదారులను తొలగించేందుకు రంగం సిద్ధమైతే అయ్యింది. ఎండియు వాహనదారులపై మనకు వస్తున్న పలు ఆరోపణల మేరకు ప్రభుత్వం ఎండియు వ్యవస్థ పూర్తిగా తొలగించేందుకు ఆలోచనలో ఉన్నట్లయితే మనకు విశ్వనీయమైన సమాచారం అయితే రావడం జరిగింది. సో ఎండియు వాహనదారులు పౌర సరఫరాల శాఖ విభాగంలో మనకు పలు అక్రమాలకు పాల్పడుతున్నారని పలువురు డీలర్లు పౌర సరఫరాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లయితే తెలియజేశారు. ఈ మేరకు అన్ని ప్రాంతాల ఎండిఓలతో మనకు సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. సో జూన్ 20వ తేదీన, అంటే మనకు రేపు 20వ తేదీన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశం అయితే నిర్వహించున్నట్లయితే తెలుస్తుంది. ఓకేనా. సో ఈ యొక్క ఎండియు వాహనదారులను అయితే తొలగించేందుకైతే సిద్ధమైతే అవుతుంది. దీనికి సంబంధించి ముందు రోజుల్లో మనకు అప్డేట్స్ అనేటువంటివి అయితే విడుదల చేస్తారు. అంటే వీళ్ళని ఖచ్చితంగా ఉంచుతారా, లేదంటే తొలగించేస్తారా అని వాటి గురించి అయితే తెలుసుకుందాం ముందు వీడియోస్లో. ఓకేనా. సో దీని మీద ఫుల్ క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇకపోతే మనకు ఈ యొక్క రేషన్ అనేటువంటిది నెక్స్ట్ మంత్ నుంచి ఇవ్వబోయే రేషన్ అనేటువంటిది డోర్ టు డోర్ డెలివరీ అనేటువంటిది చేస్తామని కూడా మనకు చెప్పారు. దాని గురించి అయితే ఇప్పుడు పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము. మనకు ఏవేవి సరుకులు ఈ యొక్క డోర్ టు డోర్ పంపిణీ చేయబోతున్నారు వంటి డీటెయిల్స్ గురించి. సో మనకు ఏపీ రాష్ట్రంలో రేపు 1వ తారీఖు నుంచి ఇవ్వబోయే ఈ యొక్క రేషన్ అనేటువంటిది డోర్ టు డోర్ డెలివరీ అయితే కొనసాగింపుకు చర్యలు అయితే జరుగుతున్నాయి. ప్రజాభిప్రాయం తెలుసుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ కందిపప్పు, చింతపండు కోసం డిమాండ్ అయితే ఉందట. సో ప్రస్తుతానికైతే పౌర సరఫరాల శాఖలో అవినీతిపై ఆగ్రహం, గొల్లపూడిలో తనిఖీలు అయితే చేశారు, తూకంలో మోసాలు అయితే ఉన్నాయట. సో ప్రక్షాళనపై మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే దృష్టి అయితే పెట్టారు ఈ యొక్క రేషన్ పంపిణీపై. సో ఈ యొక్క రేషన్ అనేటువంటిది ఏమేమి పంపిణీ చేస్తారనేటువంటిది చూసుకున్నట్లయితే మనకు యాజ్ యూజువల్గా మనకు ప్రతిసారి పంపిణీ చేసే విధంగానే బియ్యము, నెక్స్ట్ అదేవిధంగా చక్కెర, కందిపప్పు, చింతపండు, నెక్స్ట్ అలాగే మనకు ఇతర సరుకులు అనేటువంటివి అయితే పంపిణీ చేస్తారు. సో ప్రస్తుతానికైతే మనకు కందిపప్పు, చింతపండు కోసం అయితే ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ అయితే తెలుపుతోంది. సో ఈ నేపథ్యంలో మనకు అవి రెండి ఆపేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కేవలం బియ్యము, అవి మాత్రం చక్కెర, అవి మాత్రం పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. సో అయితే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క డీలర్ల సమస్యలు అయితే ఇక్కడ ఎదుర్కొంటున్నాము. రాష్ట్రంలోని 26 జిల్లాల పరిధిలో 29,670 మంది రేషన్ డీలర్లు ఉన్నారు. గతంలో షాపుల ద్వారానే లబ్ధిదారులకు రేషన్ పంపిణీ అయితే జరిగేదట. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇంటి వద్దకే రేషన్ అందించాలనే ఉద్దేశంతో మొబైల్ డిపెండింగ్స్ యూనిట్ ఆపరేటర్ల వ్యవస్థను అయితే అందుబాటులోకి అయితే తీసుకొచ్చినట్లయితే తెలియజేశారు. సో ఈ విధంగా అయితే మనకు రేషన్ డీలర్లు వారి ఆందోళన అయితే వ్యక్తం చేశారు. చూద్దాం మనకు ఈ యొక్క రేషన్ డీలర్లను తీసుకువస్తారా, లేదంటే మనకు ఎండిఓ ఆపరేటర్లని తీసుకొస్తారా, సో ఎవరిని తొలగిస్తారైతే ముందు రోజుల్లో అయితే మనకు నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ మంత్రి అయితే తెలియజేస్తారు. ఓకేనా.
మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూనే ఉండండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి అయితే అందజేస్తూ ఉంటాను. ఓకేనా? సో ఈ విధంగా అయితే మనకు రేపు 1వ తారీఖు నుంచి అయితే ఈ యొక్క రేషన్ పంపిణీ అనేటువంటిది ఈ విధంగా అయితే మనకు అందరికీ పంపిణీ చేస్తారు. సో ఈ నేపథ్యంలో మనకు కొత్త రేషన్ కార్డ్స్ అనేటువంటివి కూడా పంపిణీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకు కొత్త రేషన్ కార్డ్స్ లేకుంటే మీకు ఈ యొక్క రేషన్ పంపిణీ అనేటువంటిది అయితే చేయలేరు. కాబట్టి ఖచ్చితంగా అయితే మీకు రేషన్ కార్డ్స్ పంపిణీ చేశాకే మనకు ఈ యొక్క రేషన్ అనేటువంటిది అయితే సరుకులు అనేటువంటివి అయితే పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ముందు రేషన్ కార్డ్స్ అనేటువంటిది అయితే కలెక్ట్ చేసుకోండి. వాటికి సంబంధించిన వెరిఫికేషన్ కోసం మీ ఇంటి దగ్గరికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వాలంటీర్స్ కావచ్చు, సచివాలయం వ్యవస్థ కావచ్చు. సో లేదు అనుకుంటే మీరు సచివాలయాలకు వెళ్ళి అక్కడైతే మీరు ఆ యొక్క డీటెయిల్స్ అనేటువంటిది ఇస్తే మీకు కొత్త రేషన్ కార్డ్స్ అనేటువంటి వాటికైతే అప్లై చేస్తారు. సో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క రేషన్ కార్డ్స్ అనేటువంటిది రేపు 1వ తారీఖు నుంచి ఇవి కూడా పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో నాకు తెలిసి రేషన్ పంపిణీ చేసే వెంబటే ఈ యొక్క రేషన్ కార్డ్స్ కూడా పంపిణీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కలెక్ట్ అనేటువంటిది అయితే చేసుకోండి. వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే ఒక చిన్న కామెంట్ చేసి అయితే తెలియచేయండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందు ఏపీలో వస్తున్నటువంటి అప్డేట్స్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి అయితే అందజేస్తాను. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో